ఖరీఫ్ సీజన్ మొదలై 2 నెలలు దాటిపోయింది. కానీ వరుణుడి కరుణ మాత్రం రైతన్నకు దక్కటం లేదు. బలహీనంగా ఉన్న నైరుతి ఋతుపవనాలకు తోడు సూపర్ ఎల్నినో రూపంలో వేగంగా మారుతోన్న వాతావరణ పరిస్థితులు చినుకు జాడను దూరం చేసేస్తున్నాయి. అత్యల్ప వర్షపాతంతో పంట భూములు ఎడారిలా మారుతున్నాయి. అన్నపూర్ణగా పిలుచుకునే ఏపీలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా అనావృష్టి తాండవిస్తోంది. మరొక వైపు ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి సాయం చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఖరీఫ్ సాగుపై ఆంధ్రప్రదేశ్ అన్నదాతల్లో రోజు రోజుకి ఆందోళన పెరిగిపోతోంది. గతంలో ఎన్నడూ ఖరీఫ్ సీజన్లో చూడని విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఇప్పుడు నెలకొనడంతో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు వ్యవసాయం చేయాలంటేనే భయపడేలా పరిస్థితులను మార్చేశాయి. జూన్ 6వ తేదీ నాటికే నైరుతి రుతుపవనాలు ఏపీని తాకడంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. దీంతో రైతుల కళ్లల్లో సంతోషం కనిపించింది. కానీ ఆ సంతోషం ఆవిరైపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వానలు దంచికొట్టాల్సిన సమయంలో ఎండలు తారెత్తించాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ సాగు కష్టమే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. వానలు మొహం చాటేయడంతో పాటు సూపర్ ఎల్నినో ఎఫెక్ట్తో క్రమంగా రాష్ట్రం కరువులోకి జారిపోతోంది. రాష్ట్రంలో 85% భూభాగం వర్షాభావంలో మగ్గుతోంది. జూన్లో సాధారణ వర్షపాతంలో 26% తగ్గుదల కనిపించింది. జూలైలో ఏకంగా 68% లోటు వర్షపాతం నమోదైంది. మొత్తం ఖరీఫ్ సీజన్ పరంగా చూస్తే జూన్ 1 నుంచి ఆగస్టు మొదటి వారం ముగిసే వరకు లోటు వర్షపాత లోటు 48%గా ఉంది. ఏపీలోని 688 మండలాలకు గాను 586 మండలాల్లో వర్షాభావం నెలకొంది. తీవ్రమైన వర్షాభావంతో ఖరీఫ్ సేద్యం ముందుకు సాగడం లేదు. రైతుల పరిస్థితి దారుణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయదారులను ఆదుకునే దిశగా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవు. ప్రభుత్వపరమైన ప్లానింగ్ లేకపోవడంతో కోనసీమ రైతులు క్రాప్ హాలిడే అంటున్నారు. ఓ పక్క ప్రకృతి పగబడితే మరోపక్క పాలకులు అదే రీతిలో వ్యవహరిస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. వ్యవసాయ వ్యతిరేక ప్రభుత్వ తీరును తలచుకుని చింతిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.